ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి కింద చెక్కుల పంపిణీ. 24 మందికి 12 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. చిలుకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఘనంగా జరిగిన వివాహాది శుభకార్యాలు. ముఖ్య అతిథిగా హాజరైన నూతన వధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. P4 ప్రతినిధులతో సమావేశమైన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని అల్టిమేట్. డాక్టర్ కంచర్ల సాంబశివరావుకు నివాళులర్పించిన చిలుకలూరిపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు. డాక్టర్ సాంబశివరావు సేవలు ఎనలేనివని ప్రశంసలు. కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమైన P4 అమల్లో అధికారులు నిర్లక్ష్యాన్ని విడాలని గ్రామ మండల పట్టణ స్థాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ బంగారు కుటుంబాల కలలు ఆశయాలను నిజం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఆయన P4 అమలు, ప్రజలు అందించే ఆర్జీల పరిష్కారంపై PGRS పై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో ప్రత్యక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలపడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించి పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సత్సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు P4 కు శ్రీకారం చుట్టారని పత్తిపాటి తెలిపారు. P4 విశిష్ట విధి విధానాలపై అధికారులు అవగాహన పెంచుకొని ఆచరణలో అద్భుత ఫలితాలు సాధించినప్పుడే ముఖ్యమంత్రి ఆశయం నెరవేరుతుందన్నారు. విజన్ 2047 లక్ష్య సాధన దిశగా అభివృద్ధి సంక్షేమంలో ఏపీని పరుగులు పెట్టిస్తున్న దార్శనిక నాయకుడి ఆలోచన అమల్లో మనవంతు పాత్ర పోషించడం మనందరి బాధ్యత అని నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. పేద కుటుంబాలకు దోహదపడే P4 లో భాగంగా సచివాలయ సిబ్బంది గుర్తించిన బంగారు కుటుంబాల బాధ్యతల్ని మార్గదర్శులకు అప్పగించడంతో పాటు మార్గదర్శుల ఎంపికలో అధికార యంత్రాంగం చురుగ్గా వ్యవహరించాలని పత్తిపాటి సూచించారు. స్థానికంగా ఉండే ఎన్ఆర్ఐలు వివిధ రంగాల్లో స్థిరపడిన వారి వివరాలను ఆయా గ్రామ మండల పట్టణ నాయకుల్ని సంప్రదించి సేకరించాలని, వారి ద్వారా మార్గదర్శులకు చేరుకోవాలన్నారు. బంగారు కుటుంబాల పూర్తి సమాచారాన్ని, పేదల స్థితిగతుల్ని ఎన్ఆర్ఐలకు వివరించి ఏ విధంగా ఆయా కుటుంబాలను ఆదుకోవాలో తెలియజేయాలన్నారు. పేదలకు అండగా నిలవాలనే ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరిని మార్గదర్శకుల జాబితాలో చేర్చాలన్నారు. కొంతమంది ఆదాయం తక్కువ ఉన్నా ఉన్నంతలో పేదలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఉంటారని, అలాంటి వారిని ఒక చోటికి చేర్చి వారి ద్వారా బంగారు కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయగలమనే దానిపై ఆలోచన చేయాలన్నారు. పేదరిక నిర్మూలనలో భాగస్వాములయ్యే మార్గదర్శకులకు ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుందో, ఎలాంటి రాయితీలు ప్రోత్సాహాలు అందిస్తుందో స్పష్టంగా తెలియజేయాలన్నారు. అవసరమైతే నియోజకవర్గంలోని ఎన్ఆర్ఐలు భిన్న రంగాల్లో స్థిరపడి సమాజ శ్రేయస్సును కాంక్షించే స్థితివంతుల వివరాలు సేకరించి వారికి బంగారు కుటుంబాలని అనుసంధానిస్తూ ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని పత్తిపాటి సూచించారు. అనారోగ్య సమస్యలు, ఆపదలతో బాధపడే ప్రజల్ని కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకుంటుందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నాదెండ్ల, ఎడ్లపాడు మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే పత్తిపాటి కూటమి నాయకులతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF నగదు చెక్కుల్ని అందజేశారు. 24 మంది లబ్ధిదారులకు 12.70 లక్షల విలువైన చెక్కుల్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ CMRF చెక్కుల్ని స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు అందించి వారి యోగక్షేమాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ప్రజలపై ఆయనకున్న ప్రేమాభిమానులకు నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ప్రజలకు మెరుగైన వైద్యం అన్ని సమయాల్లో ఉచితంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత పాలకులు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయి పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిల్ని చంద్రబాబు చెల్లించారని, ప్రజలకు అందించే వైద్య సేవలో లోపాలు, పొరపాట్లు లేకుండా చూడాలని ఆసుపత్రుల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసే ఆసుపత్రులు, సంస్థలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ఆప్తులు ఇమ్మడి జానకిపతి గత 30 సంవత్సరాల నుండి శ్రీ ధనలక్ష్మి లారీ సప్లై ఆఫీసును గడియార స్తంభం సెంటర్ నందు నిర్వహిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా చిలుకలూరిపేట లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. శనివారం శ్రీ ధనలక్ష్మి లారీ సప్లై ఆఫీసు యొక్క బ్రాంచ్ ఆఫీసును చిలుకలూరిపేట కొత్త మార్కెట్ యార్డ్ ఎదురుగా బైపాస్ రోడ్ నందు నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా స్వామివార్లు పూజ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఇమ్మడి జానకిపతికి అభినందనలు తెలియజేసి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమపల్లి వాసు, గరికపాటి అవినాష్, సాతులూరి కోటి, కొండ్రగుంట రామకృష్ణ, నాని హనుమంతరావు, సయ్యద్ వాహబ్, షేక్ రసల్, జంజనం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. महादेवताभ्यो
ఎడ్లపాడు మండలం తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ పుల్లగూర ప్రభావతి శ్యాముల్ జీవన్ కుమారుడి వివాహ పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్ నందు ఘనంగా జరిగింది. ఈ వివాహం జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువర్లు రాహుల్ ప్రసాద్ నాగజ్యోతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట సాతులూరి కోటి, రావురి దాసు, కొప్పల రత్నకుమార్, కొప్పల దినకర్, నిడమానూరి హనుమంతరావు, పుల్లగూర ఆనంద్, పేర్ల శరత్ చంద్, జల్లడ గణేష్, చుక్కా డేవిడ్, దార్ల ఏలియా తదితరులు ఉన్నారు. సార్ నుంచోడా సార్, మేడం మీరు రండి సార్, నుంచోండి. రాదు కదండి మీరు చెప్పేసి. చిలకలూరిపేట పట్టణం పెదకొండ్రుపాడు వాస్తవ్యులు జంగా ఏడుకొండల కుమారులు నూతన వస్త్ర బహుకరణ వేడుక పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా చిరంజీవులు దేహహర్ష, లలిత్, పవన్ కుమార్లను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో వారి వెంట గ్రంథి ఆంజనేయులు, కోట శివయ్య తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి జై భవానీ భక్త బృందం నిర్వాహకుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని జొన్న శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. గురుస్వామి జొన్న శ్రీను ఆధ్వర్యంలో 18 మెట్ల పడిపూజ, కలస, అభిషేక కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి. తెనాలి సతీష్ స్వామి వారిచే అయ్యప్ప నామ కీర్తనలు పాడారు. అలాగే తెనాలి భానుస్వామిచే మండపాల అలంకరణ అత్యంత సుందరంగా నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పమాల ధరించిన స్వాములు, భవానీలు, శివస్వాములు, సుబ్రహ్మణ్య స్వాములు, భక్తులు పాల్గొని స్వామివారికి భజన చేస్తూ కీర్తనలతో కీర్తించారు. ఈ సందర్భంగా జై భవానీ భక్త బృంద కమిటీ సభ్యులు కీర్తి చెంచు, ముఖిరి సుగుణారావు, దాసరి శ్రీకాంత్, పసుమర్తి రామూర్తి, బోడపాటి ప్రభాకర్, షుమాట్, స్వరగిరి ప్రభాకర్, టీ స్టాల్, వంకాయల శ్రీహరి, కొలిశెట్టి శ్రీనివాస్ ను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ అభినందించి ఎంతో వ్యయ ప్రయాసలు వచ్చి స్వాములకు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించినందుకు మీకు అభినందనలంటూ గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి దుర్గామాత ఉత్సవాలను కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రజలందరి భక్తి భావాలను పెంపొందిస్తున్న మీ కమిటీని అభినందిస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయటకు మీకు మరింత శక్తిని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నాయుడు వాసు, ఇమ్మడి జానకిపతి, వేజర్ల కోటేశ్వరరావు, జల్లడ గణేష్, జంజరం వెంకట్రావు, చెన్నూరి శివబాబు, అనపర్తి శ్రీనివాస్, లింగాల విజయ్ యాదవ్ తదితరులు ఉన్నారు.
పట్టణ ప్రముఖులు పఠాన్ చిన్న సత్తార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, పఠాన్ జ్యువెలరీస్ అధినేత పఠాన్ యూసఫ్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తూర్లపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత సాయి ప్రశాంతి వృద్ధులాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్లపాటి శ్రీనివాసతో పాటు గట్టా రమేష్, కొండ్రముట్ల నాగేశ్వరరావు, యూసఫ్ మిత్రులు పాల్గొన్నారు. అదే పఠాన్ యూసఫ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తొర్లపాటి శ్రీనివాస గారి యొక్క సారథ్యంలో ప్రశాంతి ఉర్దూ ఆశ్రమంలో ఈరోజు మహాన్నదాన కార్యక్రమం, అలానే మరి వృద్ధులకి దుప్పట్ల కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాల వారి అందరికీ కూడా ఎప్పుడు నేనున్నాను అంటూ అతను ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇస్తూనే ఉన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం సమాజ యొక్క శ్రేయస్సు, సమాజంలో నేనున్నాను, ఏ పేదవాడికి అవసరమైనా నాకు చేతయంతో నేను సహాయం చేస్తామని చెప్పి ముందుకొస్తూ ఎంతోమంది విద్యార్థులకి, మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఎంతోమందికి డొనేషన్ ఇవ్వడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. చాలామంది చేస్తే రాజకీయంగా ఏదో ఒక లబ్ధితో ఏదో ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కానీ ఏ రాజకీయం గురించి ఆలోచించకుండా ఎవరికైనా కానీ ఒక హిందువా, ఒక ముస్లిమా, ఒక క్రిస్టియన్ అనేటువంటి ఎక్కడ ఒక మతాలనే లేకుండా, కులాలనే లేకుండా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు యూసఫ్ గారని. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలకి ఇంతమంది కులాలకి, మతాలకి అతీతంగా కూడా ఈరోజు అందరూ కూడా పాల్గొని మరి ఆ అన్నగారి యొక్క బర్త్డే కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొన్నాము అంటే కేవలం ఈ సమాజంలో ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని నిదర్శనం మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మా తమ్ముడు స్వామి తుర్లపాటి శ్రీనివాసరావు వారి యొక్క మిత్రబృందంతో కలిసి ఈరోజు నన్ను నా పుట్టినరోజు వేడుకలకు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. స్వామి 30 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఒక సొంత పిల్లోళ్ళలాగా ఉంటాడు మాతో. మా అన్నదమ్ముల ముగ్గులతో పాటు ఆ స్వామి కూడా ఎప్పుడు కూడా మా కుటుంబంతో పాటే ఎప్పుడు ఉంటాడు, చిన్నప్పటి నుంచి కూడా. తమ్ముడు నాగేశ్వరరావు చెప్పినట్లు సమాజ సేవ చేయాలనే కేవలం ఒకే ఒక దృక్పథంతోనే ఏ కార్యక్రమం చేపట్టినా మేము మా నాన్నగారి పేరు మీద చేస్తుంటాము. మా నాన్నగారు చూపించిన బాటలోనే మేము నడుస్తుంటాము. రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. ఎవరైనా అర్హులైతే మాత్రం తప్పనిసరిగా వారికి మేము ముందుగానే వారు ఎవరైనా వస్తే దాని గురించి విచారణ జరిపి వారు ఖచ్చితంగా లబ్ధిదారులు అయితే మాత్రం తప్పకుండా వారికి మా నాన్నగారి పేరు మీదట మా ముగ్గురు అన్నదమ్ములు మేము ఎల్లవేళ సమాజ సేవకే ఉంటాం తప్పితే ఇంకొకటి ఉండదు. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు నేను ఎప్పుడు చేసుకోలేదు. స్వామి యొక్క ఇది నేను కాదనలేక దీనికి ఒప్పుకోవటం జరిగింది. కాబట్టి ముందు రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. దానికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో పాటు ఇక్కడ ఉన్న అందరి ఆశీస్సులు ఎల్లవేళలా మా కుటుంబంపై ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా గ్రంథాలయ సంస్థ స్థానిక శాఖ గ్రంథాలయ ఆధ్వర్యంలో జరుగుతున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా 2వ రోజైన శనివారం పుస్తక పఠన ప్రాముఖ్యత అనే అంశంపై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ చిలకలూరిపేట నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు రోటరియన్ ఉప్పుటూరి ప్రసాద్ అధ్యక్షత వహించగా రోటరియన్ గల్లా సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తక పఠనం వలన కలిగే ప్రయోజనం గురించి వివరించారు. ప్రపంచంలో గొప్ప వ్యక్తులంతా పుస్తకాలు చదవడం ద్వారానే గొప్పవారయ్యారని, ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచారని తెలిపారు. బాల్యం నుండి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా జూనియర్ విద్యార్థులకు కథలు చెప్పే పోటీ, సీనియర్లకు పుస్తక పఠన ప్రయోజనం అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. తొలుత అతిథులు పుస్తక ప్రదర్శన తిలకించారు. అనంతరం గ్రంథాలయ ఉద్యమ ప్రముఖులను స్మరించారు.
విద్యార్థులచే పుస్తక పఠన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి బావి రామసుబ్బారావు, డాక్టర్ పివి సుబ్బారావు, ధూళిపల్ల వెంకటరావు, అజయ్ బాబు, బొప్పుడి వెంకటేశ్వర్లు, దార్ల బుజ్జిబాబు, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి డి వీర్రాజు, సిబ్బంది సరోజిని, సలోమి, అచ్చమ్మ, సామిరెడ్డి తదితరులు ఉన్నారు. జ్ఞానమే మూలమని, గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జిత సాధ్యమని, గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలని విశ్వసిస్తూ గ్రంథాలయాల నన్ను నేను మెరుగుపరుచుకుంటానని వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామ వాస్తవ్యులు నంబూరు వీరాంజనేయులు స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఆలోకం శ్రీను, నంబూరి శివరామకృష్ణ, మండపూడి శ్రీనివాసరావు, ఆలోకం లక్ష్మీనారాయణ, మాకినేని కృష్ణమూర్తి, మహబూబ్ సుబాని, కోయ సీతారామయ్య, తూకల వీరరాఘవయ్య, కొల్లా పేరయ్య, రామూరి నాగేశ్వరరావు, కోయ రామోజీ తదితరులు ఉన్నారు. పట్టణంలోని శ్రీపాద గ్రాంట్స్ లో శుక్రవారం సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివంగత వైద్యులు డాక్టర్ కన్సర్ల సాంబశివరావు సంస్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ సాంబశివరావుతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, డాక్టర్ ముప్పాల హనుమంతరావు, డాక్టర్ లావు సతీష్, డాక్టర్ ముద్దన రమేష్ తో పాటు ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. అనేది ఎప్పుడూ ఉండేది కాదు. ఆయన కేసులు కూడా ఏ కేసు చేయాలన్నా కూడా ఆయన ధైర్యంగా ముందుకు వచ్చేవాడు, చేసేవాళ్ళని. ఈవెన్ రీనల్ స్టోన్స్ కూడా తీసాము. ఇది లాటరల్లో ఇన్సెషన్ ఇచ్చేసి రీనల్ స్టోన్స్ కూడా ఓపెన్ చేసి తీసాము. గాల్ బ్లాడర్ సర్జరీస్ కావచ్చు, అపెండిక్స్ కావచ్చు, జిజనాస్టమీ, ఎన్ని పెర్ఫరేషన్లు చేస్తుంటాము మా హాస్పిటల్లోనే చేస్తుంటారు. ఆయన వచ్చి మా హాస్పిటల్లోనే చేస్తారు. వాళ్ళ హాస్పిటల్లో చేయటం వేరు, మా హాస్పిటల్లో వచ్చి చేయటం అనేది వేరు. అన్నీ ఏ కేసులు కావాలన్నా చేసేవాళ్ళని బాగానే అందరూ ఒక ఎనస్థిషియాలు సర్జరీ చేసేవాళ్ళని, ఫస్ట్లో ఎనస్థిషియా ఉండేవాళ్ళని, తర్వాత నేనే సర్జరీస్ చేయడం అని మొదలుపెట్టాను. ఇదంతా కూడా ఆయన మనకి ప్రసాదించిన భిక్షే నిజంగా చెప్పాలంటే. సర్జరీస్ మొత్తం కూడా అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మనం ఎప్పుడూ చూడము. ఆయన లేకపోవడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం. అసలుకి నేను మా ఫాదర్ చనిపోయినప్పుడు నేను ఎట్లా ఫీల్ అయ్యాను, నాకు అంత బాధ ఇస్తుంది అనమాట ఆయన లేకపోవడం. ఆయన్ని ఎప్పుడు కూడా మేము అనుకునేవాళ్ళం, ఆయనకి మనం ఎంత చేసినా కూడా ఆయన రుణం అనేది తీర్చుకోలేము. అటువంటి మహోన్నత వ్యక్తి ఆయన. స్థానిక పాత మార్కెట్ యార్డ్లో ఈ నెల 16వ తేదీ ఆదివారం శాలివాహన కొమ్మర్ల ప్రజాపతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ పెద్దలు నిడుమానూరు హనుమంతరావు, మురికిపూడి నాగబాబు తెలిపారు. ఉదయం నుంచి పూజలుంటాయన్నారు. పలు ప్రాంతాల నుంచి శాలివాహన సంఘీయ ప్రముఖులు అతిథులుగా హాజరవుతారని వారు తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో సంఘీయులు ఎదుర్కొనే సమస్యలు, భవిష్యత్తు కార్యక్రమాలు చర్చించనున్నట్లు వివరించారు. అనంతరం వనభోజన కార్యక్రమం ఉంటుందన్నారు. తొలుత ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్ములూరి రామకృష్ణ, చెంచు రామయ్య, పత్తిపట్టి నాగరాజు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ బొప్పిడి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. నవంబర్ 16, 2025న చిలకలూరుపేట నియోజకవర్గ శాలివాహన కుమ్మర ప్రజాపతి సంఘం తరపున శాలివాహన సోదరులందరికీ, చిలకలూరుపేట నియోజకవర్గంలో శాలివాహన సోదరులందరికీ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఇది గత 13 సంవత్సరాల నుంచి యథావిధిగా నిర్వర్తిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఐలాపుర వెంకయ్య గారు, అలానే పేరేపి ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్, ఇంకా ఆహ్వానితులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఆహ్వానించాము, వాళ్ళు రేపు వస్తున్నారు. అలానే ఈ కార్యక్రమంలో ముందుగా
ఇసురు చెట్టు పూజా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత పిల్లల ఆటల పోటీలు జరుగుతాయి. ఆ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వబడును. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఒక కూపన్ ఇవ్వబడును. అది లాటరీ ద్వారా తీసిన వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తాము. అలానే విధంగా ఆర్కెస్ట్రా మరియు భోజన కార్యక్రమం మరియు వచ్చిన పెద్దల్ని సన్మానించుకోవడం, అలానే వారిచ్చిన ఉపన్యాసాలు స్వీకరించడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క శాలివాహన సోదరుడికి ఆహ్వానించాము. అలానే ప్రతి ఒక్కరు తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాం. జాతీయ రహదారి పక్కన చిన్న పసుమర్రు పరిధిలో ఓగేరువాగుకు దక్షిణ వైపున ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా 16వ తేదీ ఉదయం ఆదివారం రామ సమేత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగే విధంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు. పూజా ద్రవ్యాలు దేవస్థానం వారు అందజేస్తారన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న పసుమర్రు చిలకలూరుపేట ఓగేరువాగునకు దక్షిణ వైపున ఆశేష భక్తజన కోటికి కొంగు బంగారమే వెలసిన మన దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆదివారం 16వ తేదీన శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని నిర్వహించడం కోసం దైవజ్ఞ అనుమతి లభించింది. ఈ యొక్క కార్తీక మాసంలో మనం అందరం కూడా శైవారాధన ఎక్కువగా చేయడం చూస్తూ ఉంటాం. అలాగే శైవారాధనతో పాటుగా ఈ కార్తీక మాసంలో ఈ యొక్క సత్యదేవుని వ్రతం చేయడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. ముఖ్యంగా మాసాలలో కల్లా రాజమాసంగా పిలువబడేది, అత్యుత్తమైన మాసంగా పిలువబడేది కార్తీక మాసం. ఏ మాసానికి ఆ మాసం కూడా ఉన్నతమైనవే, కానీ కార్తీక మాసం ప్రత్యేకంగా ఉత్తమమైన మాసంగా మనం పరిగణిస్తూ వస్తున్నాం పురాణాలు వచ్చిన ప్రకారం. అలాగే అతి ఉన్నతమైనటువంటి అతి ప్రశస్తమైనటువంటి కార్తీక మాసంలో ఆఖరి ఆదివారం అందరికీ అనుకూలంగా ఉండటం కోసం ఆదివారం ఏర్పడడం జరిగింది. మన దేవాలయంలో సామూహిక రమాసహిత వీర వెంకట శ్రీనివాస వ్రతం. ఈ వ్రతంలో భాగంగా ప్రత్యేకంగా అన్నవరం సత్యదేవుని దేవాలయంలో ఏ విధంగా అయితే ఈ విధంగా ఒక వస్త్రాన్ని ఇచ్చి ఈ వస్త్రంలో నవగ్రహాల యొక్క గుర్తులను వారి యొక్క పేర్లను ఉటంకిస్తూ చక్కగా ఈ చిత్రాన్ని మనకిచ్చి దీని మీద వ్రతం చేపిస్తారు అక్కడ దేవాలయంలో. అదేవిధంగా మన దేవాలయంలో కూడా ఈ రకంగా ఈ యొక్క వస్త్రాన్ని ముద్రించిన వస్త్రాన్ని నవగ్రహాల రూపాలను వాటి యొక్క పేర్లను వాటి గుర్తులను ముద్రించిన వస్త్రాన్ని భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. తెలుగు సినీ వినీలాకాశానికి మకుటం లేని మహారాజు, అశేష అభిమానుల కథానాయకుడు, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అభిమానుల గుండెల్లో డైరింగ్ అండ్ డాషింగ్ హీరో పద్మభూషణ్ డాక్టర్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ తృతీయ వర్ధంతి సందర్భంగా ఆయనకు అభిమానులు ఘన నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ శనివారం కృష్ణ మహేష్ యువత హెల్పింగ్ పీపుల్ సొసైటీ ఈ శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కళామందిర్ సెంటర్ వద్ద వృద్ధులకు, రిక్షా కార్మికులకు, యాచకులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులు గర్రె బాబురావు, ఎస్కే నాసర్వల్లి, మాజీ గౌరవ అధ్యక్షులు కె మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ అబ్దుల్లా, మాజీ అధ్యక్షులు స్టార్ సుబానీ, మాజీ సెక్రటరీ జొన్నాలగడ్డ చంద్రబాబు, ఖాదర్, మస్తాన్ నసరుద్దీన్, నాజర్, కాళీ, ఫిరుసా, కాదర్వలి, స్టార్ అబ్దుల్ దర్యావలి, అరీఫ్ ప్రభు, బీర్వాలా హుస్సేన్, చాన్షా, టైలర్, అబ్దుల్లా, ముజీబ్ తదితర అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ 3వ వర్ధంతి సందర్భంగా కృష్ణ గారు అంటే మీరందరికీ తెలిసిన విషయమే. కృష్ణ గారు అంటే తెలియని వ్యక్తి లేరు. మరి సినీ పరిశ్రమలో ఏ కొత్తదనాన్ని జనానికి పరిచయం చేయాలన్నా అది ఒక సూపర్ స్టార్ కృష్ణ గారికి సాధ్యమైంది. మరి ఈరోజు అతని 3వ వర్ధంతి సందర్భంగా మన గవర్నమెంట్ కృష్ణ మహేష్ బాబు యువత హెల్పింగ్ పీపుల్ సొసైటీ శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కళామందిర్ సెంటర్లో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడంలో మాకు ఎంతో బాధగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సినీ ఫీల్డ్లో అతనంటూ ఒక అధ్యయనం సృష్టించాడు. అసలు తెలుగు సినీ ఫీల్డ్లోనే సాంఘికం, జానపదాలు, పౌరాణికాలు అనే ఆ సంస్కృతిలో ఉన్నప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి కొత్తతనం తీసుకురావాలనే ఆలోచనలో జస్పాండు
అలాగనే మొబైల్ సినిమాలు కొత్తదనం తీసుకురావాలనే ఒక ఆలోచనతో యువతరం ఆ రోజు ఉన్న యువతరానికి ఉరకలిపించిన ధనుడు కృష్ణ గారు. ఎడ్లపాడు మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసుల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్, ఎడ్లపాడు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు తులాబంద్ల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, రావువారి సుబ్బారావు, బీజేవైఎం ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు రమావత్ శంకర్ నాయక్, రమావత్ అశోక్ నాయక్, బానావత్ తిమ్మానాయక్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ప్రకటించిన బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీ విజయడంకా మోగించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.